మూవీ ఓపెనింగ్ సీన్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంది. దాదాపు హిట్లర్ సైన్యం ఓడిపోయే స్థితికి వచ్చేస్తారు. నాజీలు వారికి దొరికిన కాడికి దొరికినవన్నీ దొంగిలించి వాళ్ళ దేశాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది నాజీ సోల్జర్స్ మన హీరో జాన్ని బంధించి తెచ్చి నాజీ కల్నల్కి అప్పగిస్తారు. ఆ కల్నల్ ఆ జాన్స్తో ఎందుకు మా సైన్యంతో పాటు కలిసి దొంగలా తిరుగుతున్నావని అడుగుతాడు. దానికి జాన్స్, నువ్వు ఏ విలువైన సంపదని నీ దేశానికి తీసుకుని వెళ్ళిపోతున్నావు చూడడానికి వచ్చానని అంటాడు. ఆ కల్నల్ తక్కిన సోల్జర్స్తో జాన్ని ఉరి తీసేయండి అని చెప్పి ఆర్డర్స్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ కల్నల్ దగ్గరకు జర్మనీ ఆర్కియాలజిస్ట్ వాలర్ వచ్చి, మీకు చాలా విలువైనది ఒకటి తెచ్చానని ఒక బాక్స్ చూపిస్తాడు. ఆ బాక్స్లో జీసస్ని చంపిన బల్లి ఒకటి ఉంటుంది. ఆ కల్నల్ అప్పుడు అనుకుంటాడు, ఆ బల్యాన్ని హిట్లర్ గనకిస్తే తన మెప్పు పొందవచ్చని ఆశిస్తాడు. అంతలో ఓ పెద్ద బాంబు దగ్గరలోనే పడడం వల్ల వాలర్ కంగారుపడి బల్లి మీద చేయవేస్తాడు. తనకప్పుడు అర్థమవుతుంది అది జీసస్ని చంపింది కాదు, అది నేటి తరానికి సంబంధించింది, అది ఒరిజినల్ కాదని అర్థమవుతుంది. ఆ విషయం కల్నల్కి చెప్పేలోపు ఆ కల్నల్ అదేం విడిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది ఒరిజినల్ కాదని హిట్లర్ గనక తెలిస్తే తెచ్చినందుకు కల్నల్, అది చూపించినందుకు వాలర్కు హిట్లర్ చేతిలో అరికాలు కోటింగే. ఎలా చెప్పాలని ఆలోచిస్తూ తను కూడా ట్రైన్ ఎక్కుతాడు. ఇంకా జాన్ని ఉరితీసి జర్మనీ సోల్జర్స్ అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్న సమయంలో అక్కడ అనుకోకుండా ఓ పెద్ద బాంబు పట్టడంతో పెద్ద విస్ఫోటనం జరుగుతుంది. చాలా తెలివిగా జాన్ని అదృష్టం కొద్దీ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. జాన్తో పాటు కూడా వచ్చిన మరొక సోల్జర్ ఉంటాడు, అతని పేరు బ్రాజిల్. అతను కూడా జర్మనీ సోల్జర్స్ బంధించి ఆ కల్నల్కి అప్పగిస్తారు. పురాతన కాలం నాటి విలువైన సంపత్తో జర్మనీ కల్నల్ ఆ ట్రైన్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జాన్ ఆ జర్మనీ మిలిటరీ వ్యాన్ని వేసుకొని ఆ ట్రైన్ని చేసి చేద్దామనుకున్న సమయంలో అంతలో ఆ వ్యాన్ దగ్గరికి నాజీలు ఎక్కి డ్రైవర్ అనుకుని ఆ వ్యాన్ని ఆ ట్రైన్ కాసి పోనీమని అంటాడు. అలా అనడంతో వాళ్ళ ఆర్డర్స్ని అనుసరించి డ్రైవ్ చేస్తూ ఉంటాడు జాన్. కానీ ట్రైన్ వేగంగా వెళ్ళిపోవడంతో ఇంకా వాళ్ళ ఆదేశాలను పక్కన పెట్టి ఇంకా వ్యాన్ వేసుకొని ఆ ట్రైన్తో పాటు చేస్తూ ఉంటాడు. ఈ చేసింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. చాలామంది జర్మనీ సోల్జర్స్ని లేపేస్తూ ఉంటాడు జాను. ఈ విజువల్స్ రూపంలో ఈ వీడియోలు చూపించడం కుదరదు కాబట్టి ఖచ్చితంగా మూవీ చూస్తే మాత్రం ఈ సీన్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ చాలా ఎక్సలెంట్ ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్లో జాన్ చాలామందిని చంపేస్తాడు. జాన్ ఒక మంచి ఫైట్ చేసి చాలా స్పీడ్గా వెళ్తున్న ట్రైన్ మీదకి అయితే ఎంటర్ అవుతాడు. జాన్ ఫ్రెండ్ బ్రాజిల్ని నాజీ కాలనీలో టార్చర్ చేసి, ఎందుకు మా సైన్యంలోకి దొంగతనంగా వచ్చారు, మీ టాస్క్ ఏంటి, టార్గెట్ ఏంటి అని అడుగుతారు. జీసస్ చంపిన ఆ రక్తంతో కూడిన బల్యం దాని శక్తి కోసం వచ్చారా అని అడుగుతాడు. దానికి బ్రాజిల్ అంటాడు, నేను అమెరికన్ ఆర్కియాలజిస్ట్ని, ఆ బల్యానికి ఏ విధమైన శక్తి లేదు, చరిత్రను కాపాడే ప్రయత్నం కోసం వచ్చామని అంటాడు. అంతలో వాలర్ ఆ కల్నల్తో కలిసి నీతో మాట్లాడన పక్కకు పిలిచి ఇలా అంటాడు, జీసస్ని చంపిన బల్యం అదైతే కాదు, అందులో ఉన్న అక్షరాలు 100 సంవత్సరాల కిందటిది, జీసస్ చనిపోయింది 2000 సంవత్సరాల కిందట, అది నకిలీదని చెప్తాడు. అప్పుడు ఆ కల్నల్, నేను హిట్లర్కి బల్యం తీసుకువస్తానని చెప్పేశాను, ఇది ఒరిజినల్ కాదని తెలిస్తే వాడు నన్ను బ్రతకనివ్వడానికి కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు వాలర్ అంటాడు, దానికన్నా విలువైన వస్తువు నా దగ్గర ఒకటి ఉంది, యాంటికే తెర, ఆర్కిమిడీస్ డైల్, ఇది 2000 సంవత్సరాల కిందటిది, ఆర్కిమిడీస్ రాజు దీన్ని తయారు చేశాడు అని చెప్తాడు. అప్పుడు ఆ కల్నల్ అంటాడు, దీనికి మహిమలు ఉన్నాయా అని అడిగితే, లేదు, ఇది ఒక గణిత శాస్త్రానికి సంబంధించింది, దీని విలువ నీకు తెలియదు, దీన్ని యూజ్ చేసి మనం టైం ట్రావెల్ కూడా చేయవచ్చని చెప్తాడు. ఆ విషయం పక్కనున్న బ్రాజిల్ వింటాడు. అంతలో జాన్ ట్రైన్లో వెళ్తున్న నాజీ సోల్జర్స్ డ్రెస్ వేసుకొని జీసస్ని చంపిన బల్లి ఉన్న బాక్స్ దగ్గరికి వెళ్తాడు. ఆ సోల్జర్స్ కన్ను గప్పి దాన్ని తీసుకుంటాడు. దాన్ని పక్క కంపార్ట్మెంట్లోకి వచ్చి ఓపెన్ చేసి చూస్తాడు. జాన్కి అప్పుడు అర్థమవుతుంది ఇది ఒరిజినల్ది కాదని. వెంటనే అక్కడున్న నాజీ సోల్జర్స్ అందరూ అలర్ట్ అవుతారు. అమెరికన్ సోల్జర్స్ ఒకడు నాజీ సోల్జర్స్ లాగా మనలో కలిసిపోయి తిరుగుతున్నాడని చెప్పి వెంటనే అలర్ట్ అయ్యి ఫైరింగ్ కోసం తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో జాన్ వేరే కంపార్ట్మెంట్లోకి వస్తాడు. లక్కీగా ఆ కంపార్ట్మెంట్లోనే బ్రాజిల్ ఉంటాడు. బ్రాజిల్ కట్లు విప్పి తనను విడిపించి ఆ బ్రాజిల్తో ఇలా అంటాడు, మనం అనవసరంగా జీసస్ని చంపిన బల్యం ఉందనుకుని ఇక్కడికి వచ్చాం, ఇక్కడ ఏదీ లేదని చెప్తాడు. అయితే వీళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి తప్పించుకుని వేరే కంపార్ట్మెంట్లోకి వెళ్ళగా అక్కడ వాలర్ ఉంటాడు. వాలర్ చేతిలోనే ఆర్కిమిడీస్ డైల్ ఉంటుంది. వాలర్ని జాన్ కొడతాడు. అప్పుడు వాలర్ చేతిలోనే ఆర్కిమిడీస్ డైల్ని ఇద్దరు దొంగిలించి అక్కడి నుంచి పారిపోతారు. ఇక్కడ ట్రైన్ మీద ఒక ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. నవ్వుతో నా భవిష్యత్తు చాలా ఎంగేజింగ్ ఉంటుంది. వీళ్ళిద్దరూ ట్రైన్ మీద నుంచి ఇంజిన్ కాసి వెళ్తూ ఉంటారు. నాజీ సోల్జర్స్ అందరూ కూడా అలర్ట్ అవుతారు. అయితే వార్ జెట్ ఒకటి ట్రైన్ మీదకి బాంబు వేయడంతో థండర్ బోల్ట్ మిషన్ గన్ ఒకటి ఆన్ అయిపోయి ఆ కంట్రోల్ తప్పి ఫైర్ అయిపోతూ ఉంటుంది. ఆ ఫైర్లో లక్కీగా నాజీ సోల్జర్సే చనిపోతూ ఉంటారు. కాసేపటికి వాలర్కి తెలివి వస్తుంది. బ్రీఫ్ కేస్ చూస్తే ఆ బ్రీఫ్ కేస్ ఉంటుంది కానీ అందులో యాంటీకి తెర మాత్రం ఉండదు. అది దొంగిలించారని అతనికి అర్థమైపోతుంది.
వెంటనే కల్నల్కి ఆ విషయం చెప్తాడు. అదే విషయాన్ని కల్నల్కి తెలియడంతో కల్నల్ వెంటనే ట్రైన్ ఎక్కి జాన్తో ఫైట్ కోసం వస్తూ ఉంటాడు. కల్నల్ జాన్ దగ్గరకు వచ్చి ఫైట్ చేస్తాడు. ఈ ఫైట్లో కల్నల్ జాన్ని కొడుతూ ఉంటాడు. అప్పుడు బ్యాజిల్ చేతికి గన్ను దొరుకుతుంది. ఆ గన్నుతో ఆ కల్నల్ని చంపేస్తాడు. అంతలో వాలర్ మళ్ళీ ట్రైన్ ఎక్కి గన్ను చూపిస్తాడు. ఆ డైల్ ఇమ్మని చెప్పి అడుగుతాడు. ఇంకా చేసేదేం లేక జాన్ ఆ డైల్ని ఆ వాలర్కి ఇచ్చేస్తాడు. ఈ క్రమంలో ఆ ట్రైన్ స్పీడ్గా వెళ్ళడం వల్ల బయట నుంచి ఒక వుడ్డు ఆ వాలర్కి తగలడంతో కింద పడిపోతాడు వాలర్. వీళ్ళు వెళ్తున్న ట్రైన్ మీదకి అనుకోకుండా ఓ బాంబు పడడంతో జాన్ బ్యాజిల్లు ఒక లేక్లోకి దూకేసి ప్రాణాలు కాపాడుకుంటారు. ఇంకా బ్యాజిల్ జాన్తో ఇలా అంటాడు, ఇంత కష్టపడ్డా మనకి ఫలితం లేదని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జాన్స్ ఆర్కిమిడిస్ డైల్లో ఒక భాగాన్ని నా దగ్గరే ఉందని చెప్పి అంటాడు. యుద్ధం అయితే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఇంకా కట్ చేస్తే చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. అదే ఊర్లో వాలర్ ఒక అమెరికన్ సిటిజన్లా మారి గవర్నమెంట్ ఆఫీసర్ లాగా డ్యూటీ చేస్తూ ఉంటాడు. అతని దగ్గరికి 5 స్పైలను జాన్ యాక్టివిటీస్ మీద కన్నీయమని అంటాడు. వాలర్కి 30 ఏళ్ల కిందట దొంగిలించబడ్డ యాంటీకే తెర కోసం. ఇంకా జాన్ ఒక మంచి యూనివర్సిటీలో ఫిజిక్స్ లెక్చరర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. బాగా ముసలవాడి అయిపోయి ఉంటాడు. ఆ రోజు తను రిటైర్మెంట్ జరుగుతుంది. లాస్ట్ రోజు క్లాస్లో లెసన్లు చెప్తున్నప్పుడు 200 BCలో రోమన్ గణిత శాస్త్రజ్ఞుడు ప్రస్తావన తీసుకువస్తాడు. అదే క్లాసులో ఉన్న హెలినా అనే అమ్మాయి యాంటీకే తెర ఆర్కిమిడిస్ డైల్ ఉంటే మనం టైం ట్రావెల్ చేసి చరిత్రను చూడగలమని ప్రస్తావిస్తుంది. ఉద్యోగం నుంచే రిటైర్ అయితే అయిపోతాడు. ఆ రోజు ఒక రెస్టారెంట్లో తీరిగా కూర్చొని 2 పెగ్గులు వేద్దామని వెళ్తాడు. అతన్ని హెలినా ఫాలో అయ్యి అతనితో మాటలు కలుపుతుంది. రెస్టారెంట్లో ఉన్న జాన్తో, నా పేరు హెలినా, మీ ఫ్రెండ్ బ్యాజిల్ డాటర్ అని చెప్తుంది. చిన్నప్పుడు ఎప్పుడో చూశాడు, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాడు. నువ్వు ఏం చేస్తున్నావని. నేను మా నాన్నలాగా ఆర్కియాలజిస్ట్ని, డాక్టరేట్ కోసం ప్రయత్నిస్తున్నాను. యాంటీకే తెర మీద రీసెర్చ్ చేస్తున్నాను. 1902లో గ్రీక్ షిప్ ఒకటి సముద్రంలో మునిగిపోయింది. అందులో మైనం బంగారంతో చేసిన మ్యాప్ ఉందని మా నాన్న రీసెర్చ్లో కనిపెట్టాడు. అతనికి తన ఫ్రెండ్ చెప్పాడంట. ఆర్కిమిడిస్ డైల్ కోసం మీకు తోచిన సాయం నాకు చేయమని అడుగుతుంది. వెంటనే జాన్ హెలినాని ఒక లైబ్రరీకి తీసుకువెళ్తాడు. అతను వెనకనే వాలర్ స్పై మనుషులు కూడా ఫాలో అవుతారు. ఒక సీక్రెట్ ప్లేస్లో ఉన్న ఆర్కిమిడిస్ డైల్లో ఒక భాగాన్ని హెలినాకి చూపిస్తాడు. వెంటనే అక్కడకు వాలర్ మనుషులు వచ్చి సీన్లోకి ఎంటర్ అవుతారు. మర్యాదగా నాకు అది ఇమ్మని అడుగుతారు. హెలినా జాన్ని మోసం చేసి గుడ్ బై చెప్పి ఆ ఆర్కిమిడిస్ డైల్ని తీసుకొని పారిపోతుంది. అప్పుడు జాన్ వాలర్ మనుషులతో ఫైట్ చేస్తాడు. అప్పుడే మనకు అర్థమవుతుంది హెలినా జాన్ దగ్గర ఉన్న ఆర్కిమిడిస్ డైల్ని దొంగిలించడానికి వచ్చిందని. ఇక్కడ ఒక అద్భుతమైన స్టంట్స్తో కూడిన థ్రిల్లింగ్ ఫైట్ ఉంటుంది. వాలర్ మనుషులకు జాన్ దొరికిపోతాడు. అతన్ని అరెస్ట్ చేసి బంధిస్తారు. డైల్ ఎక్కడుందని అడుగుతారు. అనుకోకుండా అటువైపు వీరికి అడ్డంగా ఓ పెరేడ్ ఒకటి జరుగుతూ అడ్డంగా వస్తుంది. అప్పుడు జాన్ వారిని కొట్టి ఇదే మంచి సమయం అనుకుని అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. జాన్కి ఒక హార్స్ ఒకటి దొరుకుతుంది. ఆ హార్స్ మీద నుంచి తప్పించుకొని స్పై మనుషులను చెక్కకుండా సబ్వేలోకి వెళ్ళిపోతాడు. అనుకోకుండా జాన్కి ట్రైన్ ఒకటి ఎదురుగా వస్తూ ఉంటుంది. దాన్ని తప్పించి పక్క ట్రాక్ మీదకి జంప్ చేస్తాడు. అటు వెనక నుంచి మరొక ట్రైన్ వస్తూ ఉంటుంది. చాలా స్పీడ్గా ట్రైన్ డాష్ అవ్వకుండానే ప్లాట్ఫామ్ మీదకి జంప్ చేసి త్రుటిలో తప్పించుకుంటాడు. వాలర్ స్పై మనిషి అయిన మేసన్ వాలర్కి కాల్ చేసి జాన్ తప్పించుకొని పారిపోయాడు. ఆ డైల్ జాన్ దగ్గర నుంచి హెలినా తీసుకొని ఎటో వెళ్ళిపోయిందని చెప్తుంది. యాక్చువల్లీ వాలర్ స్మిత్ అనే పేరు మార్చుకొని అమెరికన్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు. ఈ విషయం మేసన్కి తెలియదు. ఇంకా జాన్ ఇల్లీగల్గా డైల్ని తన దగ్గర ఉంచుకున్నందుకు, పెరేడ్ని డిస్టర్బ్ చేసినందుకు అతన్ని అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది గవర్నమెంట్. అందుకని జాన్స్ వేరే ఆప్షన్ లేక మొరాకో దేశం పారి వీళ్ళు కూడా అతను పట్టుకోమని ప్రకటన కూడా ఇస్తారు. జాన్ని చిన్ననాటి స్నేహితుడు సలా వచ్చి కలుస్తాడు. సలా తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. జాన్ సలాని బ్యాజిల్ కూతురు హెలినా గురించి అడుగుతాడు. అప్పుడు సలా ఇలా చెప్తాడు, హెలినా ఓ పెద్ద దొంగ అయిపోయింది. తను పోయిన సంవత్సరం పాత వస్తువులను ఇల్లీగల్గా వేలంపాట పెట్టి అమ్మినందుకు తనని అరెస్ట్ చేశారు. హెలినాకి తన లవర్ రహీం బెయిల్ ఇచ్చి విడిపించాడు. రహీం వాళ్ళ నాన్నకి టాంజియర్లో పెద్ద హోటల్ ఉంది. ఆ హోటల్లోనే అక్రమంగా దొంగిలించిన వస్తువులను వేలంపాట జరుగుతుంది. బహుశా హెలినా ఆ డైల్ని అదే హోటల్లో తీసుకుని వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. జాన్ అక్కడి నుంచి వెంటనే టాంజియర్కి సలాకి గుడ్ బై చెప్పి అక్కడి నుంచి హోటల్కి చేరుకుంటాడు. వాలర్ కూడా ఆ వేలంపాట జరుగుతున్న దగ్గరికే వస్తాడు. హెలినా ఆల్రెడీ వేలంపాట మొదలు పెట్టేస్తుంది. వేలంపాట సగం మధ్యలో ఉంటుండగా జాన్ మర్యాదగా అది నాకిమ్మని అడుగుతాడు. వాలర్ కూడా అది కావాలని వస్తాడు. అప్పుడు జాన్ వాలర్ని చూసి నిన్ను ఆ రోజే చంపాల్సింది, అనవసరంగా తప్పు చేశానని ఇంకా ఫైట్ దిగుతాడు. ఇదొక అద్భుతమైన ఫైట్ జరుగుతుంది.
హెలినా అడాప్ట్ చేసుకున్న బ్రదర్ ఒకటి ఉంటాడు, ఆడి పేరు టెడ్డీ. వాడి చేతికి ఆ డైల్ అందిస్తుంది. ఈ గందరగోళంలో వాడి చేతి నుండి వాలర్ లాక్కుని తన మనుషులతో పారిపోతాడు అక్కడి నుంచి డైల్ తీసుకొని. జాన్, హెలినా, టెడ్డీ ముగ్గురు కూడా ఆటో మీద చేసి చేస్తారు వారిని. జాన్స్, హెలినా ఎంత ప్రయత్నించినా వాలర్ చేతిలో ఉన్న డైల్ని తీసుకోలేకపోతారు. వాలర్ ఆ డైల్తో తప్పించుకుంటూ ఉండగా వాలర్ని అమెరికన్ మిలిటరీ అరెస్ట్ చేస్తుంది. అది కూడా ఎవరో కాదు, మేసనే. ఎందుకంటే వాలర్ అక్రమంగా అమెరికన్ సోల్జర్స్ని చంపినందుకు మేసన్ వారిని ప్రెసిడెంట్కి అప్పగిద్దామని చెప్పి హెలికాప్టర్లో తీసుకుని వెళ్తుంది వాలర్ని. అప్పుడు వాలర్ ఆ మేసన్ని కూడా వచ్చిన అమెరికన్ సోల్జర్స్ని కూడా చంపేసి ఆ డైల్తో పాటు ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా జాన్స్ హెలినాతో నువ్వు ఇంత దారుణంగా తయారవుతావు అనుకోలేదని తిడతాడు. పరిస్థితుల ప్రభావం వల్ల నేను అలా మారిపోయానని హెలినా సర్ది చెప్పుకుంటుంది. ఇంకా నాజిల్ దగ్గర డైలీ సంబంధించిన బుక్స్తో పాటు హాఫ్ డైల్ కూడా ఉంది. రెండో భాగం దొరికితే చాలా ప్రమాదం అని జాన్స్ అంటాడు. దానికి హెలినా కంగారు పడకండి, ఆ బుక్స్లో ఏముందో పూర్తిగా నా బ్రెయిన్లో కాపీ చేసుకున్నాను. రెండో భాగానికి సంబంధించిన గ్రాఫికో సముద్రంలో పడిపోయింది. అది దొరికితే దాని ద్వారా రెండో డైల్కి చేరుకోవచ్చని హెలినా చెప్తుంది. రెండో డైల్ భాగానికి సంబంధించిన గ్రాఫికోను వెతకాలంటే చిన్న బోట్ కావాలి. అందుకు యాంజియన్ కంట్రీకి వెళ్ళిపోతారు ముగ్గురు కూడా. ర్యానీ అనే చిన్ననాటి ఫ్రెండ్ని కలుస్తారు. ర్యానీ ఓ బోట్ నడుపుతూ ఉంటాడు. అప్పుడు ర్యానీకి వెళ్ళి నాజిల్ కంటే ముందుగా గ్రాఫికోని కనిపెట్టాలని నీ హెల్ప్ కావాలని అడుగుతాడు. ర్యానీ సరేనని ఒప్పుకుంటాడు. హెలినాకి వాళ్ళ నాన్న చిన్నప్పటి నుంచి అన్నీ నేర్పించడం వల్ల ఆ బోట్లో పర్ఫెక్ట్ లొకేషన్ కనిపెట్టి అటువైపు పోనిమని ర్యానీని అంటుంది. ర్యానీ అటువైపు పోనిస్తాడు. ఆర్కిమిడీస్ని రోమన్ సైన్యం చుట్టుముట్టు బంధించిన ప్లేస్ దగ్గరికి వెళ్తారు. ఆ ఓడ అక్కడే మునిగిపోయింది. వీళ్ళందరూ పర్ఫెక్ట్ లొకేషన్ కనిపెట్టి మొత్తానికి వీళ్ళ సముద్రంలోకి వెళ్తారు. లోపలికి వెళ్ళే కొద్దీ చీకటిగా ఉంటుంది. ఈల్ చేపలతో రూట్ చాలా కట్టుదిట్టంగా ఉంటుంది. అయితే ఆ ఈల్ చేపలన్నింటినీ కూడా తప్పించుకొని మొత్తానికి ఆ బోట్ మునిగిన దగ్గరికి వెళ్తారు. వెతగ్గా ఆ శిథిలావస్థలో ఉన్న బోట్ దగ్గర ఓ బాక్స్ దొరుకుతుంది. ఆ బాక్స్లోనే ఆర్కిమిడీస్ డైలీకి సంబంధించిన రూట్ మ్యాప్ ఉంటుంది. అంతలో నదిపైన నాజిల్కి సంబంధించిన వాలర్ తన అనుచరులతో బోట్ని కంట్రోల్లో తెచ్చుకుంటాడు. వీరికి గ్రాఫికో అయితే దొరుకుతుంది. ఆ గ్రాఫికోతో పైకొచ్చేలోపు వాలర్ అక్కడ కాచుకొని ఉంటాడు. వీళ్ళందరినీ కంట్రోల్లో తెచ్చుకుంటాడు. హెలినా, జాన్సన్ కూడా బంధిస్తారు. టెడ్డీని కూడా బంధిస్తారు. దొరికిన బాక్స్ని వాలర్ కంట్రోల్లో తీసుకొని దాన్ని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో గ్రాఫికో మ్యాప్ ఉంటుంది. కానీ దాని మీద కోడ్తో సంబంధించిన కొన్ని రకాల అక్షరాలతో కూడినటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది. దాన్ని చదవమని వాలర్ జాన్ని అడుగుతాడు. కానీ జాన్ మాత్రం నేను చదవనని అనేసరికి ర్యానీని కాల్చి చంపేస్తాడు. అప్పుడు హెలినా కలర్ చేసుకొని నేను చదువుతాను, నీకు సెకండ్ డైల్కి సంబంధించిన ఆ డైల్ కూడా దొరికేలా చేస్తాను, కానీ నాకు ₹1,00,000 కావాలని అడుగుతుంది. సరేనని ఒప్పుకుంటాడు వాలర్. ఇంకా హెలినా దాని మీద ఉన్న కోడ్ చదువుతూ అటు ఇటు తిరుగుతూ కోడ్ అన్నిటిని ఒకటి చేసి రూట్ చెప్తూ ఉంటుంది. వారికి తెలియకుండా ఆ షిప్లో ఉన్న ఒక డైనమిట్ని తీసి దాచుకుంటుంది. వాలర్ సిగరెట్ తాగుతూ ఉంటే అందులో ఉన్న సగ భాగాన్ని సిగరెట్ని తీసుకొని నేను దమ్ము తాగుతానని చెప్పి తీసుకుంటుంది. వారితో మాట్లాడుతూ 2 చేతులు వెనక్కి పెట్టి ఆ డైనమిట్కి ఆ సిగరెట్ అంటించే ప్రయత్నం చేస్తుంది. జాన్ అది కనిపెడతాడు. సిగరెట్ని మొత్తానికి డైనమిట్కి ముట్టిస్తాడు. వెంటనే ఆ డైనమిట్ అంటుకోగానే ఆ డైనమిట్ని హెలినా వారి మీదకి ఇసిరేసి అది పేలిపోగానే గ్రాఫికోని పట్టుకొని ముగ్గురు కలిసి వీరు ఏ బోట్లో అయితే వచ్చారో ఆ బోట్లో ఎక్కి అక్కడి నుంచి తప్పించుకుంటారు. జాన్ హెలినాతో అంటాడు, అనవసరంగా వారికి రూట్ మొత్తం చెప్పేశామని అంటాడు. కానీ హెలినా ఆర్కిమిడీస్ అంత సింపుల్గా కోడ్ అందరికీ కనిపించేలా పెడతాడని నేనైతే అనుకోవట్లేదని చెప్తుంది. జాన్కి అప్పుడు బలు వెలుగుతుంది. దాన్ని వెంటనే పెట్రోల్ పోసి కాలుస్తాడు. మైన్ మొత్తం కరిగి లోపల ఉన్న బంగారం మొత్తం కనబడుతుంది. ఆ బంగారం రేకు మీదే మ్యాప్ మొత్తం కనిపిస్తుంది. అదే అసలైన మ్యాపు. ఆ మ్యాపు సిసిలీ కంట్రీ కాసి చూపిస్తుంది. ఇంక వెంటనే బోట్ని సిసిలీ కంట్రీ కాసి పోనిస్తారు. వాలర్ తన బైనాక్యులర్లోంచి వీళ్ళందరూ కూడా ఎటువైపు వెళ్తున్నారని చెప్పి ఫాలో అయ్యి చూస్తూ ఉంటాడు. వాళ్ళు కూడా వెనక వైపు వస్తూ ఉంటారు. ఆ మ్యాప్ ప్రకారం సిసిలీ కంట్రీకి వెళ్తారు. సిసిలీ కంట్రీకి వెళ్ళి ఆ మ్యాప్ మొత్తాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత డైనసిస్ గృహాల కాసి చూపిస్తుంది. అంతలో అక్కడికి వెళ్ళాలని ప్రిపేర్ అవుతూ ఉండగా వాలర్ తన మనుషులతో అక్కడికి వస్తాడు. వచ్చి టెడ్డీని చూసి టెడ్డీకి అడ్డుపడి టెడ్డీని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. టెడ్డీ ద్వారా డైల్ దగ్గరకు చేరుకోవాలని వీరు ప్లాన్ వేశారు. టెడ్డీని కిడ్నాప్ చేయడం జాన్ చూస్తాడు. వారికంటే ముందుగా హెలినాని తీసుకుని డైనసిస్ గృహాల కాసి చేరుకుంటాడు. ఆ గృహంలో ఎటువైపు వెళ్ళాలన్నది వీరికి అర్థం కాదు. ఆ గృహంలో ఎటువైపు వెళ్ళాలని తెలుసుకోవడం కోసం గట్టిగా అరుస్తారు. ఆ సౌండ్ ఎటువైపు వెళ్తుందో అటువైపుగా వెళ్తూ ఉంటారు.
ఆ గ్రాఫికల్లో చంద్రుడి సగం గుర్తు కనిపిస్తుంది. ఆ కొండ మీద కూడా సూర్యకిరణాలు పడి చంద్రుడు ఆ భాగం కనిపిస్తాడు. అంటే హాఫ్ మూన్ లాగా ఒక ఆకారం కనిపిస్తుంది. ఇంకా మొత్తం అబ్జర్వ్ చేస్తే అక్కడ ఇంకొక దారి కనిపిస్తుంది. ఆ రూటు ఓ చిన్న పిల్ల కాలువ మీద వెళ్తూ ఉంటే ఆ పిల్ల కాలువను దాటుకుని వెళ్తారు. అంతలో బయట వాలర్ తన మనుషులతో అక్కడికొచ్చి కాపలాదారుని డైనోసిస్ గృహాలకి దారి ఏదైనా అడుగుతాడు. ఆ విధంగా లోపలికి వస్తూ ఉంటాడు. జాన్ వెళ్ళిన అడుగుజాడలను బట్టి ఫాలో అయ్యి లోపలికి వస్తూ ఉంటాడు. జాన్కి రూటు ఒక కొండ జర్రీలో ఉన్న ప్లేస్ కాసి చూపిస్తుంది. ఆ భయంకరమైన కొండ జర్రీలు తప్పించుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. లోపలికి వెళ్ళగా యాంథనీ దేవతకు సంబంధించిన విగ్రహం అయితే కనిపిస్తుంది. ఆ విగ్రహం పాదాల చెంతనే ఆర్కిమిడిస్ సమాధి ఉందని ఆ మ్యాప్లో ఉంటుంది. కానీ అక్కడ వాటర్ ఫాల్స్, వాటర్ తప్ప అక్కడ ఏమీ ఉండదు. ఇంకా జాన్ చాలా తెలివిగా పక్కన ఓ పెద్ద బరువు ఉంటే ఆ బరువుని ఆ నీటిలో పడేస్తాడు. వెంటనే పాతాళానికి రూట్ కనిపించి కిందకి జారి వెళ్ళిపోతారు. దాని గుండా ప్రయాణిస్తూ ఉంటారు. మరోపక్క వాలర్ దగ్గర ఉన్న టెడ్డీ వారిని కళ్ళు కప్పి తప్పించుకొని పారిపోతాడు. ఇంకా జాన్ ఆ పాతాళం లోపలికి వెళ్ళగా ఓ సమాధి ఒకటి కనిపిస్తుంది. ఆ సమాధిని ఓపెన్ చేస్తే అదే ఆర్కిమిడిస్ సమాధి. ఆ సమాధి లోపల అస్థిపంజరం ఒకటి ఉంటుంది. అదే ఆర్కిమిడిస్ది. అతని చేతిలో ఒక డైలీ సంబంధించిన సగభాగం చేత్తో పట్టుకొని ఉంటాడు. దాన్ని తీసుకుంటారు. ఆర్కిమిడిస్ అస్థిపంజరం చేతికి వాచ్ ఉంటుంది. ఆ వాచ్ రీసెంట్గా 100 ఏళ్ల కిందడితే. నేటి తరానికి సంబంధించిన ఈ వాచ్ అతని దగ్గర ఎలా వచ్చింది, బహుశా ఈ సమాధి నకిలీది అనుకుంటా అని చెప్పి అనుకుంటారు. కానీ వారికి ఒకటి అర్థమవుతుంది అప్పుడే. ఆర్కిమిడిస్ బహుశా ఆ డైల్ని యూజ్ చేసి టైం ట్రావెల్ చేశాడని వారికి అర్థమవుతుంది. అదే నిజమని ఆశ్చర్యపోయేలోపు వాలర్ అక్కడికి వచ్చేస్తాడు తన అనుచరులతో. ఎలీనాకి గని చూపించి ఆ డైల్ లాక్కుంటాడు. మొత్తానికి వాలర్ ఆ డైల్ని సొంతం చేసుకుంటాడు. వాలర్ తన దగ్గర ఉన్న భాగాన్ని, దొరికిన భాగాన్ని రెండింటినీ కలిపి లాక్ చేసి డైల్ని సెట్ చేస్తాడు. అంతలో టెడ్డీ పైనుంచి దూకి వారి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ఇక్కడ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్లో జాన్కి బుల్లెట్ తగిలేస్తుంది. అప్పుడు జాన్ హెలీనాతో టెడ్డీని తీసుకుని ఇక్కడి నుంచి పారిపోమని అంటాడు. ఆ విధంగానే హెలీనా టెడ్డీని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అప్పుడు జాన్ తగిలిన బుల్లెట్తో ఎక్కడికి వెళ్ళలేకపోతూ ఉన్నప్పుడు ఆ జాన్ని బంధించి వాలర్ తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు హెలీనా, టెడ్డీలు కూడా ఆ జాన్ ఫాలో అయ్యి బైక్ మీద వెళ్తూ ఉంటారు. జెర్మనీ సోల్జర్స్ ద్వారా ముందుగా సెట్ చేసుకున్న ప్లేన్ ఎక్కుతాడు ఆ వాలర్. అప్పుడు హెలీనా టెడ్డీ కాసి చూసి టెడ్డీని ఓ చిన్న జెట్ వేసుకొని మాతో పాటు రమ్మని అంటుంది. అప్పుడు హెలీనా బైక్ ద్వారా వాళ్ళు వెళ్ళే ప్లేన్ మీదకి స్పీడ్గా అటాక్ చేసి టైర్ని పట్టుకొని వేలాడుతుంది. అప్పుడు టైర్ ఫోల్డ్ అయినప్పుడు ఆ టైర్తో పాటు తను కూడా ఆ ప్లేన్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక పెద్ద వర్షం కురుస్తుంది అనుకోకుండా. ఆ వర్షం కురిసినప్పుడు మేఘాల్లో పెద్ద సుడిగుండం ఏర్పడుతుంది. వాలర్ టైల్ని సెట్ చేస్తాడు. హిట్లర్ బ్రతుకున్న కాలానికి టైం జరుపుతాడు. అంటే 1931 సంవత్సరానికి ఈ డైల్ని సెట్ చేశారు. అప్పుడు జాన్ ఒకటి కనిపెడతాడు. నువ్వు డైల్ని తప్పుగా సెట్ చేసావు. ఆర్కిమిడిస్ డైల్ని కనిపెట్టినప్పుడు భవిష్యత్తులో ఖండాల కదలిక జరుగుతుందని తను గుర్తించి ఉండడు. ఇప్పుడు ఖండాలు పూర్తిగా ఇటు అటు జరిగిపోయాయి. కనుక నువ్వు సెట్ చేసిన టైం డైల్ చాలా తప్పు. ప్లేన్ని వెనక్కి తిప్పమని అంటాడు. అప్పుడు వాలర్ కూడా అది అర్థమైపోయే లోపు ఆ సుడిగుండంలోకి ఈ ప్లేన్ అయితే వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోతారు. వీళ్ళతో పాటు జెట్ వేసుకొని టెడ్డీ కూడా లోపలికి వచ్చేస్తాడు. అతి కష్టం మీద లోపలికి వెళ్ళగా ఒక సముద్రం మీద భీకర యుద్ధం జరుగుతున్న దగ్గరికి వెళ్ళిపోతారు. వాలర్ 1939లో హిట్లర్ యుద్ధం జరుగుతున్న దగ్గరికి వచ్చేసామని సంబరపడుతూ ఉంటాడు. కానీ ఆ యుద్ధం జరుగుతుంది 1939లో కాదు, 2000 సంవత్సరాల కిందట ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలోకి వెళ్ళిపోయారు. ఇంకా కిందన సముద్రం మీద యుద్ధం చేసే వాళ్ళ చేతిలో భయంకరమైన ఆయుధాలు ఏముండవు కానీ బాణాలు మాత్రం ఉంటాయి. జాన్కి అప్పుడు అర్థమవుతుంది 2000 సంవత్సరాల కిందట రోమన్ యుద్ధానికి వచ్చేసామని అర్థం చేసుకుంటాడు. ఇదంతా డైల్ని తప్పుగా సెట్ చేయడం వల్ల జరిగింది. ఒక బాణం ప్లేన్కి తాళడంతో వింగ్స్ పాడైపోతుంది. ఆ రోమన్ యుద్ధంలోకి ఈ డైల్ని కనిపెట్టిన ఆర్కిమిడిస్ కూడా ఉంటాడు. మధ్యలో ఏదో విచిత్రంగా తిరుగుతూ ఉండడం చూసి తను కనిపెట్టిన డైల్ని చూసుకుంటాడు. కింద ఉన్న సైన్యం కాసి పైన ఉన్న నాజీ సోల్జర్స్ కాల్పులు చేయడంతో వారికి ఏదో కొత్తగా అనిపించి రాక్షసులు ఎవరో మన మీదకి అటాక్ చేస్తున్నారని బాణాలు వేస్తూ ఉంటారు. వాలర్ అప్పుడు అంటాడు పక్కనున్న పైలట్లతో, తుఫాను సుడిగుండం ముగిసేలోపు ఇక్కడ నుంచి మనం బయటపడాలి, లేకపోతే ఇరుక్కుంటామని ప్లేన్ వెనక్కి పోనీమని అంటాడు. కిందనున్న రోమన్ సైన్యం బాణాలు విపరీతంగా వేయడంతో ప్లేన్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. కూలిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు జాన్స్ ఆ ప్లేన్లో ఉన్న హెలీనాని చూసి నువ్వెందుకు ఇక్కడ వచ్చావని తిట్టి పారాచూట్లోంచి మొత్తానికి ఆ ప్లేన్ నుంచి కిందకి దూకుతారు.
అప్పుడు ప్లేన్ క్రాష్ అయిపోతుంది. వాలర్తో పాటు అందరూ చేస్తారు. ఆర్కిమిడిస్ గుర్రం మీద ఆ ప్లేన్ క్రాష్ అయిన దగ్గరికి వస్తాడు. వాలర్ చనిపోయి ఉంటాడు. అతని చేతికి వాచి ఉంటుంది. ఆ వాచిని తీసి తను దాచుకుంటాడు. అదే మనం సమాధి మీద చూసిన వాచి ఈ వాచియే. అదే ఇది. పక్కనే తను కనిపెట్టిన డైల్ కూడా ఉంటుంది. అది చూసి తనకు తానుగానే ఆశ్చర్యపోతాడు. నేను కనిపెట్టిన డైల్ ద్వారానే భవిష్యత్తు నుండి టైం ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చారని అర్థమవుతుంది. అంతలో జాన్, హెలెనాలు ప్యారాచూట్లోంచి అక్కడికి ల్యాండ్ అవుతారు. రాక్షసులు అనుకుని ఒక సైన్యానికి సంబంధించిన భటుడు చంపడానికి వస్తూ ఉంటాడు. వాడిని చంపి ఆర్కిమిడిస్ జాన్ దగ్గరికి వస్తాడు. జాన్, హెలెనాలు చరిత్రని కళ్ళారా చూసి ఆశ్చర్యపోతారు. ఆర్కిమిడిస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే నేను 2000 సంవత్సరాల కిందట మనుషులు, మిమ్మల్ని చూడడం ఆనందంగా ఉందని అంటాడు. ఆ డైల్ వాళ్ళకే ఇచ్చేస్తాడు ఆర్కిమిడిస్. అప్పుడు జాన్ నేను ఎక్కడే ఉండిపోతాను, హెలెనాతో నువ్వు వెళ్ళిపోమని అంటాడు. అప్పుడు హెలెనా వీల్లేదు, నువ్వు కూడా నాతో పాటు రావాలని ఏడుస్తూ ప్రాధాయపడుతుంది. అప్పుడు తుఫాను పూర్తిగా ముగిసేలోపు, టైం అయిపోయేలోపు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడు కంగారు పడుతూ ఉంటుండగా టెడ్డీ అక్కడికి వచ్చేస్తాడు తన జెట్ వేసుకొని. హెలెనా జాన్ని 2 పీకి జెట్ ఎక్కించేస్తుంది. చచ్చి చెడే మొత్తానికి ఆ వర్తమానానికి అయితే తిరిగి వచ్చేస్తారు. ప్రజెంట్ లైఫ్కి తిరిగి రావడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.